నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజ్జా, ఎండి ఫిజిషియన్. భాస్కర్ హాస్పిటల్స్‌లో చేస్తున్నాను షాపూర్ గండిమైసమ్మలో. ఈరోజు మనం కిడ్నీ పాడవుతుంది అని తెలుసుకోవడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా అన్నది మనం తెలుసుకుందామండి. అసలు యాక్చువల్లీ కిడ్నీ అసలు ఏ పని చేస్తుంది అన్న దాన్ని బట్టే మనకి పాడవుతుంది అన్న సంకేతాలు కూడా దాన్ని బట్టే మనకు తెలుస్తుందన్నమాట. యాక్చువల్లీ కిడ్నీ చేసే పని ఏంటంటే మన రక్తంలో కానీ ఉండే వ్యర్థాలు కానీ లేదా పాయిజనస్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అది మనకి ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా పంపిస్తుంది. అది మెయిన్గా చేసే పని. ఇంకా చెప్పాలంటే మన రక్తంలో ఉండే యాసిడ్స్ బేసెస్ లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బీపీ అనేది మన కిడ్నీలో ఒకటి ఉంటుంది. బీపీ కంట్రోల్ చేయడానికి కావలసిన హార్మోన్ కిడ్నీ అనేది మనకి బాడీకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇవే కాకుండా కాల్షియం ప్రొడ్యూస్ చేస్తుంది కిడ్నీ నుంచి. దానివల్ల ఎముకలు గట్టిగా ఉండడం కానీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేస్తుంది ఈ కిడ్నీ అనేది. ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక ప్రోటీన్ ద్వారా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో కిడ్నీ వల్ల ఇన్ని యొక్క లాభాలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మన బాడీలో ఉండే అన్ని క్లియర్ చేసేది కిడ్నీనే. ఆ వ్యర్థం ఏదైతే ఉంటుందో అది మొత్తం కిడ్నీయే క్లియర్ చేస్తుంది. ఒకవేళ కిడ్నీలు పనిచేయడం మానేస్తే ఈ వ్యర్థ పదార్థాలు అనేవి బాడీలో పెరిగి క్రియాటిన్ అని, యూరిక్ యాసిడ్ అని, బ్లడ్ యూరియా అని ఇవన్నీ పెరిగి ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనకిప్పుడు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కొన్ని రకమైన సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా కనబడతాయండి. లైక్ ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండేటప్పుడు వ్యర్థం అనేది బయటికి పోకపోవడం వల్ల బాడీ అనేది డీటాక్స్ అవ్వకపోవడం వల్ల బాగా అలసట ఉండడం కానీ, వికారం కానీ, వాంతులు విరోచనాలు బాగా ఎక్కువ అవడం, బాడీలో డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంక ఈ వ్యర్థ పదార్థాలు పెరగడం వల్ల పాదాల వాపు కానీ, ముఖం ఉబ్బడం కానీ, ఎందుకంటే ప్రోటీన్స్ వాటర్ అనేది బాడీలో ఎక్కువైపోయి ముఖం ఉబ్బడం, ఈ పాదాలు వాపులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల్లో నీరు పట్టి ఎస్ఓబి అంటాం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అది ఉంటుంది. ఇంకా బాడీలో మొత్తం దురదలు కానీ, పొత్తి కడుపు ఉబ్బడం అంటే నీరు పేరుకుపోయి పొత్తి కడుపు ఏదైతే ఉంటుందో దాన్నే ఎసైటిస్ అని అంటాం, అది ఉబ్బిపోవడం అని జరగవచ్చు. లేదా మూత్రంలో నురుగులాగా వస్తూ ఉంటుంది, లేదా మూత్రం ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం, అస్సలు మూత్రం అనేది రాకపోవడం అన్నట్టు. మినిమం ఇంత వాటర్ తీసుకుంటే ఇంత మూత్రం అంటూ రావాలి, ఆ మూత్రం అనేది తగ్గిపోవడం కానీ, రుచి కోల్పోవడం అదొకటి. ఇంకా చెప్పాలి అంటే గోళ్ళు అనేవి నల్లగా మారడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి సిమ్టమ్స్ అనేవి కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు కనబడతాయి. ఇది మనకి అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే దీనికి 100% ట్రీట్మెంట్, దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. 100%. కానీ సీకేడీ అంటాం, క్రోనిక్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది డయాలసిస్ తప్ప వేరే ఆప్షన్ ఉంది. డయాలసిస్ అంటే మన రక్తం ఏదైతే ఉంటుందో అది తీసి దాన్ని శుద్ధి చేసి మళ్ళీ వారంకోసారి పెడుతూ ఉండాలి. చాలా ఖర్చు ఉంటుంది. లేదా అప్పటికి మనం ఎప్పటికైనా సరే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, అంటే కిడ్నీ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత తొందరగా ఇప్పుడు కిడ్నీలు దొరకడం కూడా కష్టం. ఫ్యామిలీలో ఎవరిదైనా తీసుకోవాలి, కానీ ఫ్యామిలీలో ఎవరిదైనా తీసుకోవాలంటే వాళ్ళు ఫిట్గా ఉండాలి, మనకి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అవ్వాలి. ఇంత ప్రాబ్లం అయితే ఈ కిడ్నీ ప్రాబ్లం ఉంటే అవుతుందండి. ఈ కిడ్నీ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ మోస్ట్ కామన్ షుగర్ వల్ల చాలామందికి డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండి డయాలసిస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సెకండ్ మోస్ట్ కామన్ సైలెంట్ కిల్లర్ ఏంటంటే హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఒబిసిటీ అంటే స్థూలకాయం ఉండే వాళ్ళకి కానీ, కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్, అది వ్యర్థ పదార్థం లెవెల్స్ పెరగడం వల్ల, అంటే ఈ ఆల్కహాల్, కొన్ని రకమైన స్మోకింగ్, డ్రింక్, ఇంకా ఈ స్వీట్స్ ఇలాంటివి తినేవాళ్ళు లేదా జంక్ ఫుడ్స్ తినేవాళ్ళు, వీళ్ళలో పెరుగుతుందన్నమాట యూరిక్ యాసిడ్. వీటి వల్ల కానీ, లేదా హార్ట్ ప్రాబ్లం, లెఫ్ట్ వెంట్రుకల్ హైపర్ట్రోఫీలు ఉన్న వల్ల, అంటే హార్ట్ ఏంటంటే పంపింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. లేదా సరిగా వాటర్ తాగకపోవడం, డీహైడ్రేషన్, ఇవన్నీ కూడా వీటిలన్నిటి వల్ల కూడా మన కిడ్నీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ సంకేతాలు కానీ ఈ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి వాళ్ళకి
మెడికేషన్స్ కానీ బీపీ తగ్గియడం, షుగర్ తగ్గియడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఉప్పు తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ చేసి వాళ్ళని నార్మల్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే బాడీలో పాయిజన్స్, అంటే బాడీలో ఈ వ్యర్థ పదార్థాలు బాగా పెరిగిపోయి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే పార్ట్ ఏంటంటే హార్ట్. ఏమవుతుంది అంటే హార్ట్లో కానీ లేదా ఊపిరితిత్తులో కానీ నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో లెఫ్ట్ ఒక సైడ్ హార్ట్ ఎట్ సైడ్ అయితే పంప్ చేస్తుందో లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా బాడీ అంతా బ్లడ్ పంప్ చేస్తుంది అన్నమాట. సో లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్కి మేజర్గా ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నాను కదండి, ఒక ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే ఈ కిడ్నీ డ్యామేజ్ అయ్యిందంటే త్రూ అవుట్ బాడీ అన్ని పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా అదే కాకుండా ఈ కిడ్నీ ఈ వ్యర్థ పదార్థం అనేది బయటికి పోకపోవడం వల్ల లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యి లివర్లో హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాం దీన్ని. లివర్లో కూడా మనకి జాండీస్ లెవెల్స్ పెరిగి మళ్ళీ లివర్ ఫెయిల్యూర్, లివర్ సిర్రోసిస్ అంటే లివర్ పాడైపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఒక సైకిల్. ఇప్పుడు కిడ్నీ, హార్ట్, లివర్ ఒక్కటి, ఈ మూడిట్లో ఈ దేని మీద ఎఫెక్ట్ పడినా కూడా మనకి మూడు కూడా డ్యామేజ్ అయ్యి కంప్లీట్ బాడీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మా దగ్గరికి ఎప్పుడు కూడా క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం కదా, అట్ ద సేమ్ టైం వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఫెయిల్యూర్స్ అవ్వడం, మళ్ళీ హార్ట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదా లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, మళ్ళీ లివర్కి ట్రీట్మెంట్ అవ్వడం, వాళ్ళ కోమాలోకి, వెంటిలేటర్లోకి, ఎక్మోస్ ఇవన్నీ కూడా పెట్టుకొని మాకు ఒక్కొక్క పేషెంట్కి అయితే మనకి 1 month వరకు కూడా మనకి ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా మట్టుకు ఈ కిడ్నీ అనేది మనకి సిమ్టమ్స్ అనేవి ముందుగానే చూపిస్తుంది. సో ఎక్యూట్ కిడ్నీ డిసీజ్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి డాక్టర్ దగ్గరికి చూపించుకుంటే మనకి పర్మనెంట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇంకొక కిడ్నీ పెట్టుకోవాల్సిన అవసరం అనేది పోతుంది. సో డయాలసిస్తో ఒక డయాలసిస్ 2 డయాలసిస్లో చేసేసుకున్నాక పేషెంట్ అనేవాడు నార్మల్ అయిపోతారు ఎక్యూట్ కిడ్నీ డిసీజ్తో వచ్చినప్పుడైతే. థ్యాంక్ యూ అండి.